హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మన రీసెంట్ గా వచ్చిన మూవీలో సాయి పల్లవి వేసుకున్న బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. దీని కటింగ్ ప్రాసెస్ వచ్చి మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అవకాశం ఉంటే ఇక్కడ వీడియోలో ఐ కార్డ్ లో ఒక దగ్గర ఇస్తాను, లేదంటే వీడియో ఎండింగ్ లో ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్ గా ఉంటుందండి. మీరు చూసిన తర్వాత ఇంత ఈజీనా, అసలు సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు అన్నంత ఈజీగా ఉంటుంది. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మంచి మంచి బ్లౌజెస్ మోడల్స్ కోసం, మంచి టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. ఈ బ్యాక్ పార్ట్ లో ఏంటంటే ఇదిగోండి, ఒరిజినల్ అనేది కింది వైపునకు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ వచ్చేసి మనకి పై వైపునకు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ పైన ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని చుట్టూ జాయింటింగ్ చేసేసుకోవాలి. 1/4 ఇంచు ఖర్చుతోని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా అంతేనండి. మనకి ఇక్కడ రెండు లోతులు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసేసుకొని ఇది కూడా 1/4 ఇంచు ఖర్చుతో చుట్టూ జాయింటింగ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతేనండి. మనకేంటంటే ఇదిగోండి, మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్ కి రెండు పీసులు కూడా లెఫ్ట్ రైట్ ఉండే చూసేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇది కూడా 1/4 ఇంచు ఖర్చుతో చుట్టూ జాయింటింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకున్నానండి. తర్వాత ఏంటంటే ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు బ్యాక్ టక్స్లు వేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ లో రెండు వైపులో కూడా టక్స్లు వేసేసుకున్నానండి. ఈ టక్స్లు వేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టాన్ని బట్టి పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఈ పైపింగ్ వేసేసుకుంటున్నాను. నేను రెండు పార్ట్స్ కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నానండి. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది మన వీడియోస్ లో ఉందండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒకసారి నేను ఇక్కడ ఐకార్డ్ లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ లో హుక్స్ పట్టి, కాజల్ పట్టి వేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ కదండి, మన ఇష్టాన్ని బట్టి ఎటువైపు అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, హుక్స్ పట్టి ఉంది కదా, ఈ హుక్స్ పట్టి అనేది కింది వైపు నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ పట్టి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇదిగో నాకైతే సమానంగానే వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా కాజల్ పట్టిది, ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకు ఇదిగోండి, మనకి మెయిన్ పీస్ కి రెండు పీసులు ఉన్నాయి కదా, ఈ చిన్న పీసులు, ఇవి రెండు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు ఒక పీస్ తీసుకుందాం. ఈ పీస్ కి మనము మధ్యలో ఇదిగోండి చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా. తర్వాత అదే విధంగా ఈ మెయిన్ పీస్ లో కూడా మనకి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా. ఈ ఘాటు దగ్గర ఇదిగోండి, ఈ రెండు పీసులు కూడా ఈ విధంగా ఘాట్లు రెండు సమానంగా ఉండేలా చూసుకొని ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. వరకు కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఒక వైపున జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ని తీసుకోవాలండి. ఈ పీసు కూడా అంతేనండి. మనకి ఇదిగోండి చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు అదే విధంగా ఈ మెయిన్ పీస్ కు ఉన్న ఈ ఘాటు, ఈ రెండు ఘాట్లు కూడా ఈ విధంగా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇదిగోండి, మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ రెండు వైపులో కూడా పీసెస్ జాయింటింగ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింది వైపున షేప్ బెల్ట్ లాంటిది ఏం లేదు కదా, అంటే కింది వైపున కూడా మనం నడుం బెల్ట్ వేసుకున్నట్టే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ పార్ట్ కూడా కింద పైపింగే వేసేసుకుంటున్నానండి. ఓకేనా, మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కూడా నడుం బెల్ట్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని మనకు పైన షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనం కాలర్ బ్లౌజెస్ కి ఎప్పుడైనా కూడా జాయింటింగ్ అనేది ఇదిగోండి చంక భాగం వైపు నుంచి మనం జాయింటింగ్ చేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనకు ½ ఇంచ్ కదా ఖర్చు కోసం తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ½ ఇంచ్ తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్ వరకు వచ్చేసరికి మనకి ఇదిగోండి ½ ఇంచ్ మాత్రమే ఉండాలి. అంటే మనం ఇదిగోండి ½ ఇంచ్ తో ఈ విధంగా క్రాస్ కట్ ఈ కుట్ట అనేది వేసేసుకోవాలి. రెండవ వైపును కూడా ఈ విధంగానే షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు షోల్డర్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత రెండు వైపులా హ్యాండ్స్ వేసుకోవాలండి. అయితే హ్యాండ్స్ కి నేను చివరి భాగంలో పట్టీ వేద్దాం అనుకుంటున్నాను. అయితే ఆ పట్టీ వచ్చేసి మనకి ఇదిగోండి కాలర్ వేసుకుంటాం కదా, సేమ్ కాలర్ తో పాటు అది పట్టీ కూడా వచ్చేస్తుందండి. అందుకోసం ముందు కాలర్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. కాలర్ వేసుకోవడం కోసం ముందుగా ఇదిగోండి మనకి ఇక్కడ కాజా పట్టీ ఉంది కదా, ఈ కాజా పట్టీ నుంచి ఉక్కు పట్టీ వరకు మెడ వెడల్పు కంప్లీట్ గా ఈ మెడ కొలత ఎంత ఉంది అనేది చూసేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి మనకి ఇక్కడ కాజా పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఎక్కడి వరకు అంటే మనకి చివర ఉక్కులు పట్టి ఉన్నంత వరకు అండి. ఇదిగోండి మనకు వచ్చేసి 19.5 ఇంచులు ఉన్నది. ఓకేనా? అయితే 19.5 ఇంచుల క్లాత్ ని మనము బక్రం పీస్ పై వైపున తీసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మనకు నెక్కు కొలత మొత్తం మనకి 19.5 ఇంచులు వచ్చింది. అయితే ఈ 19.5 ఇంచులకి మనకు ఒక ½ ఇంచ్ లేదంటే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసేసుకోవాలండి. ఈ అంటే మొత్తం 20 ఇంచులు అవుతుంది. ఈ 20 ఇంచుల లెంత్ లో ఇదిగోండి మనకు బక్రం పీస్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి 20 ఇంచులు లేదంటే 21 ఇంచు కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ బక్రం వెడల్పు వచ్చేసి మనకి 1 ఇంచ్ వరకు తీసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనకి ఇక్కడ ఫోటోలో మనకి 1 ఇంచ్ కంటే కూడా చిన్నగా ఉందండి కాలరు, దానికోసం నేను 30 ఇంచు తీసేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా బక్రం పీస్ తీసేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ తీసుకోవాలండి. ఒక లైనింగ్ పీస్ ఒక ఒరిజినల్ పీస్ తీసేసుకోవాలి. ఈ పీస్ కూడా అంతేనండి. ఈ బక్రం ఎంతైతే లెంత్ లో మనం తీసుకున్నామో ఇదిగోండి అదే లెంత్ లో ఈ ఒరిజినల్ పీస్ లైనింగ్ పీస్ రెండు కూడా తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకు కింద లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి. లైనింగ్ పీస్ పై వైపున ఈ ఒరిజినల్ పీస్ పెట్టాలండి. ఈ ఒరిజినల్ పీస్ వచ్చి ఇదిగోండి మనకు ఒరిజినల్ లైనింగ్ పైన ఉండాలి, ఈ రాంగ్ సైడ్ అనేది మన వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి బక్రం పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ బక్రం చివరి వైపున బక్రం పైననే కుట్టు పడేలాగా చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కన ½ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ కచ్చ అనేది ఉంచుకొని మిగతా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఈ పై వైపున ఒరిజినల్ పీస్ మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ బక్రం పీస్ ఉంది కదా, ఈ బక్రం పీస్ మాత్రమే ఈ విధంగా తీసేసుకొని ఈ బక్రం పీస్ పై వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనకు ఈ పై వైపున కుట్టు వేసుకోవడం వల్ల ఇదిగోండి మనకు కాలర్ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా స్టిప్ గా వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత ఏంటంటే మనకి ఇదిగోండి ఇటువైపున ఈ లైనింగ్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఎడ్జ్ నుంచి మనకి ½ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ లైనింగ్ క్లాత్ అనేది ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు లైనింగ్ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత ఈ కాలర్ ఎప్పుడైనా కూడా మనం లోపల వైపు నుంచి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకు లోపల వైపు నుంచి తీసుకొని ఇక్కడ మనకి ఏది హుక్స్ పట్టి ఉంది కదా, ఈ హుక్స్ పట్టి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఒక ½ ఇంచ్ కానీ లేదంటే ½ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం ½ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఈ నెక్ అనేది ఈ పీస్ జాయింటింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకేంటి పై వైపున ఈ పీస్ ఉంది కదా, ఇది ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ పై వైపు నుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు మనము టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ని తిరిగేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ బ్లౌజ్ ని తిరిగేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ వైపున ఖర్చు కోసం కొంచెం వదిలేసుకున్నాం కదా, ఈ వదిలేసుకున్న పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి
ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చు మొత్తం మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకొక వైపున కూడా మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా మొత్తానికి ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కుట్టు చివరి వరకు వేసేసుకోవాలి. మనకు ఇక్కడ వైపు నుంచి మనం ఈ కాలర్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి తీసేసుకొని ఈ పై నుంచి కూడా మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మన కాలర్ అనేది విడిపోకుండా గట్టిగా ఉంటుంది. మనకి ఇక్కడ కాలర్ స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మనము హ్యాండ్స్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ ఉంది కదా, ఫోటోలో డిజైన్ ఉంది కదా, దానికోసం అని చెప్పి మనకు కుర్చీల కోసం కట్ చేసుకునేటప్పుడు 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ మీద. అంటే ఇదిగోండి మనకి చివరి వైపు నుంచి 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున చివరి వైపు నుంచి కూడా మనం 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ తీసేసిన తర్వాత మధ్యలో మిగిలిన పార్ట్ ఎంత ఉంది చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఎంత ఉంది, 13 ఇంచెస్ ఉంది. ఓకేనా, అంటే ఈ 13 ఇంచెస్ ని మనము బక్రం పీస్ వైపున తీసుకోవాలండి. ఇందాక మనం కాలర్ కి ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో అదే విధంగా సేమ్ ఈ 13 ఇంచెస్ అనేది 2 హ్యాండ్స్ కూడా 2 పీస్లను ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం నెక్ పీస్ కి కాలర్ ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో అదే విధంగా ఇదిగోండి మనకి ఎంత 13 ఇంచెస్ అంటే మనకు ఇదిగోండి ఈ 2 మార్కింగ్స్ కి సరిపడా ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా సరిపోయినంత ఈ పీస్ ని ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం నేను 2 పీసులు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందుగా ఒక పీసు ఒక హ్యాండ్ పీస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఈ పీస్ లో ఇదిగోండి ఈ పీస్ కి మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ పీస్ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. అదే విధంగా ఈ హ్యాండ్ పీస్ లో కూడా అంతేనండి. ఈ 2 ఫోల్డింగ్స్ కి ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. 2 పీసులకు ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి లైనింగ్ పీస్ అనేది కాలర్ పీస్ ఈ విధంగా తీసేసుకోవాలి. ఏంటంటే మనకి ఇదిగోండి ఖర్చు అనేది మన వైపునకు ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఎండ్ చేసేసుకున్నాం కదా నీట్ గా, ఇదేమో లైనింగ్ పై వైపున ఉండాలి. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి మనకు రివర్స్ లో ఉండాలి. ఇదిగోండి సీదా వైపున కిందికి వేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి చివరి వైపు నుంచి ఈ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఒక పిన్ను పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా అంతేనండి. ఇదిగోండి రెండో వైపున కూడా మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక పిన్ను పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని తిరిగేసుకోవాలి. మనకి ఇదిగోండి ఇక్కడ కాలర్ పీస్ కి వచ్చేసి అదే విధంగా హ్యాండ్ పీస్ కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఘాట్లు కూడా ఈ విధంగా ఉండేలాగా చూసేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ ఈ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ మొత్తాన్ని కూడా మనకి ఘాటు దగ్గర నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు ఈ 2 ఇంచెస్ క్లాత్ అనేది ఈ విధంగా ఎండ్ అయిపోయేంత వరకు ఈ కుర్చీలు పెట్టేసుకోవాలి. అదే విధంగా ఇటువైపును కూడా అంతేనండి. ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఈ ఎండ్ వరకు కూడా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నీడిల్ అనేది ఫస్ట్ దించేసుకోవాలి. తర్వాత ఇట్లాంటిది ఒక చిన్న పిన్ని తీసేసుకోండి. చిన్న చిన్న కుర్చీలు ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేది ఈ విధంగా పెట్టేసుకొని నెమ్మదిగా అయినా ప్రాబ్లం లేదండి. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. మనకు ఇక్కడ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపును కూడా అంతేనండి. ఇదిగోండి మనకి ఈ విధంగా కుర్చీలు అనేది ఇదిగోండి 2 వైపులా కూడా కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మరలా ఈ చివరి వైపు నుంచి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఉన్న తర్వాత ఈ పీస్ ని ఈ విధంగా పై వైపున తీసేసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ని తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి మనకు ఒరిజినల్ ఇక్కడ వరకు జాయింటింగ్ ఉంది కదా, ఈ ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇదిగోండి మనకి ఏంటంటే ఈ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ చివరి భాగం నుంచి కుట్టు వేసేసుకోవాలి. మనకి ఇక్కడ పై వైపున టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇటువైపున కూడా అంతేనండి. ఇక్కడ నుంచి చివరి వరకు కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనం ఇక్కడ వరకు అయితే ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ హ్యాండ్స్ ని బ్లౌజ్ కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. మనము హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్ కి ఈ లోతు భాగం వచ్చేసి మనకి బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా చూసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి మధ్యలో ఉంది కదా ఘాటు, ఈ ఘాటు వచ్చేసి మనకి షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి చివరి భాగంలో 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇదిగోండి హ్యాండ్ పీసు ఈ బ్లౌజ్ పీస్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకునే దగ్గర ఒక గుండు పిన్ని అనేది పెట్టేసుకోవాలి. మీరు బిగినర్స్ ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ జాయింటింగ్ చేయడం అనేది ఈజీ ఉంటుందండి. ఇక్కడ పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ పీస్ చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకొని ఇక్కడ కవర్ అయ్యేంత వరకు కూడా మనం ఈ కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకు ఇటువైపున ఏ విధంగా అయితే కుర్చీలు పెట్టేసుకున్నామో ఇటువైపున కూడా అంతేనండి. మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ పీసు ఈ బ్లౌజ్ పీస్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గర ఒక చిన్న పిన్ అనేది పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఇది కూడా అంతే, ఇక్కడ నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేది హ్యాండ్ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకు 2 వైపులా కూడా కుర్చీలు అనేది పెట్టేసుకున్న తర్వాత మనం పైనుంచి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదిగోండి కుర్చీలు అనేది ఈ విధంగా నీట్ గా పెట్టేసుకోవాలి. చూడండి మనకు పఫ్ హ్యాండ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా బ్లౌజ్ కి జాయింటింగ్ అనేది చేసేసుకున్నానండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనము సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ 2 చివర్లను ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఈ చంక దగ్గర కూడా అంతేనండి, ఈ చివరి నుంచి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ చివరి కూడా అంతే 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ముందు ఈ 3 మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనం ఒక వైపున 1 ఇంచ్ గ్యాప్ తోని కుట్టు వేసేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండో వైపున కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. నేను 2 వైపులో కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా 2 వైపులా కుట్టు వేసేసుకున్నానండి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున మనకి నడుములో ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ హుక్కులు పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి మనకి ఇక్కడ కాజల్ పట్టు అనేది లెక్కలోకి రాదండి, ఇది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ 29 ఇంచెస్ వచ్చింది. అంటే 29 ఇంచెస్ అంటే మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది, 28 ఇంచెస్ ఉన్నది. అంటే 28 ఇంచెస్ కంటే ఈ బ్లౌజ్ వచ్చి మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అంటే 1 ఇంచ్ ని 4 భాగాలు చేసేసుకోవాలండి. అంటే 1/2 ఇంచ్ వస్తుంది మనకు. అంటే ఇక్కడ నడుము వైపున మనకి 1/2 ఇంచ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా ఈ చంక వైపున కూడా అంతేనండి,
ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ లో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 28 ఇంచులు వచ్చింది. అంటే 28లో 4వ భాగం మనకు 7 ఇంచులు వస్తుంది. అదే 7 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ ఉంది. అంటే 9 ఇంచెస్ కి మనకు డబుల్ ఫోల్డింగ్ మీద 4.5 ఇంచెస్ వస్తుంది కదా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కన ఒక 2 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి. మనకి ఇక్కడ నేను ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకున్నాను. ఇటువైపున ఏ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకున్నామో రెండో వైపున కూడా మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను 2 వైపులో కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకున్నానండి. ఇది ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఇక్కడతో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఈ విధంగా కాలర్ తో వచ్చేసింది. మనకి ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ పెట్టిన నేను మీ ఇష్టాన్ని బట్టి షేప్ బెల్ట్ మోడల్ కూడా వేసేసుకోవచ్చు. అదే విధంగా హ్యాండ్ కూడా మనకి చూడండి ఈ విధంగా పఫ్ హ్యాండ్ వచ్చేస్తుంది నీట్ గా. ఓకేనా, మనకి ఏంటంటే ఇక్కడ కాలర్ కి పెట్టినాను కదా సన్నంగా, అదే విధంగా సేమ్ ఇక్కడ హ్యాండ్ కూడా పెట్టేసుకున్నానండి నేను. మీకు ఇష్టాన్ని బట్టి ఇక్కడ కాలర్ వేయకుండా కూడా మనకు చిన్నగా కుర్చీలు కూడా పెట్టేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏముండదు. ఓకేనా, ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను ఉక్కులు కాజాలు పెట్టినండి. మీ ఇష్టాన్ని బట్టి ఓపెన్ జిప్ కూడా వేసేసుకోవచ్చు. అదే విధంగా పైనుంచి కింది వరకు కూడా నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను కదా. మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడ మనకి పార్ట్ షేప్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.